హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకోబోతున్నాం. ఓన్లీ ఫర్ ఫిజిక్స్. అంటే ఫిజిక్స్లో ఎంతైతే మ్యాథ్స్ అవసరం పడుతుందో అంతా మీకు చెప్తా. ఓకే, ఇది ఓన్లీ ట్రిగ్నోమెట్రిక్ లెక్చర్. దీంట్లో ఓన్లీ ట్రిగ్నోమెట్రీ చెప్తా. అండ్ తర్వాత వచ్చే లెక్చర్స్లో లైక్ గ్రాఫ్స్ కానీ లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ రాబోయే లెక్చర్స్లో ఈ చాప్టర్ కింద చెప్తాను అనమాట. యాక్చువల్లీ ట్రిగ్నోమెట్రీ అనేది మీకు 10th క్లాస్ మ్యాథ్స్లో నేర్పించుంటారు. ఈ రోజు చాలా బేసిక్ లెక్చర్, చాలా ఫాస్ట్ చెప్తాను. ట్రిగ్నోమెట్రీ అసలు రాకపోయినా మీరు స్టార్టింగ్ నుంచి 9th 10th చదవక్కర్లేదు, ఈ లెక్చర్ చేస్తే సరిపోద్ది. అలా మీకు కొద్ది బేసిక్ ఐడియా ఉంటే చాలు. ఒకవేళ మీకు ఈ లెక్చర్ చాలా బేసిక్ అనిపిస్తుంది, మీకు అన్నీ వచ్చేస్తే మీరు ఈ లెక్చర్ చూడక్కర్లేదు, ఎందుకంటే చాలా బేసిక్ లెక్చర్ ఇది. ఈ మ్యాథ్స్ ఈజ్ అ లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్ అంటారు. ఫిజిక్స్ నేర్చుకోవాలంటే మ్యాథ్స్ అనే లాంగ్వేజ్ మీకు రావాలి. న్యూటన్ తెలుసు కదా, గ్రావిటీ ఎవరైతే కనిపెట్టారో, గ్రావిటేషన్ తాలూకు ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి ఇంటిగ్రేషన్ కనిపెట్టారు. అంటే ఫిజిక్స్ని చదవడానికి వాళ్ళకి మ్యాథ్స్ అవసరం పడింది. వాళ్ళ ఫిజిక్స్ నేర్చుకోవాలంటే మ్యాథ్స్ మీకు రావాల్సిందే. ఓకే, సో ఈరోజు లెక్చర్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ చదవబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్నోమెట్రీ చదివిన ముందు చాలా బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ అన్ యాంగిల్? రైట్, యాంగిల్ అంటే ఏంటి మీకు తెలియకపోతే ఒకసారి చూడండి. లైక్ సపోజ్ ఇది ఒక సర్కిల్, ఈ సెంటర్ నుంచి ఒక లైన్ తీసినాను, ఇది ఒక బేస్ లైన్ అనుకుందాం. ఈ బేస్ లైన్ నుంచి మనం ఎంత మూవ్ అవుతున్నాం అని చెప్పడానికి యాంగిల్ యూస్ చేస్తాం అనమాట. అంటే మనం ఇక్కడ నుంచి అక్కడికి ఎంత మూవ్ అవుతున్నాం, లైక్ ఇక్కడ నుంచి అక్కడ మీరు నడిచారు అనుకోండి, ఎక్కడ నుంచి అక్కడ వరకు మీరు ఎంత నడిచారని చెప్పడానికి ఏటి యూస్ చేస్తారు? లెంత్ చెప్తారు కదా. సో ఆ లెంతే ఇక్కడ యాంగిల్ అనమాట. ఓకే, అండ్ ఆ లెంత్ ఎలా చెప్తారు మీరు? మీటర్, సెంటీమీటర్, కిలోమీటర్ మీ ఇష్ట ప్రకారం చెప్పచ్చు. సో లెంత్కి మీరు చాలా డిఫరెంట్ వేస్లో చెప్పచ్చు. అలాగే యాంగిల్కి కూడా చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి చెప్పడానికి, ఇంత యాంగిల్ నడిచామని చెప్పడానికి. అవి ఏంటి? ఫస్ట్ మీకు అందరికన్నా ఫస్ట్ తెలిసింది డిగ్రీ, తర్వాత రేడియన్స్. ఇది చాలా మందికి తెలిసి ఉండదు. ఇది సెకండ్స్ ఆర్ మినిట్స్, సెకండ్స్ అండ్ మినిట్స్. ఓకే, డిగ్రీ అంటే మీకు తెలుసు ఏంటి? 90 డిగ్రీ, 180 డిగ్రీ మీరు చదివే ఉంటారు. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, అది 90 డిగ్రీ. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ వరకు వెళ్తే 180 డిగ్రీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తే 270 డిగ్రీ, మొత్తం ఇక్కడ నుంచి మొత్తం సర్కిల్ తిరిగితే 360 డిగ్రీ. రైట్, సో డిగ్రీ అంటే మీకు తెలుసు డిగ్రీ ఏటో. రేడియన్స్ ఏంటి? రేడియన్స్ ఏంటంటే ఇది మీరు ఒక రిలేషన్ గుర్తుంచుకోండి. పై రేడియన్స్ ఈక్వల్స్ టు 180 డిగ్రీ. అంటే 180 డిగ్రీ ఈక్వల్స్ టు పై రేడియన్స్ అనమాట. అప్పుడు 1 రేడియన్ ఎంత అవుతుంది? 180/π డిగ్రీ. రైట్, 1 డిగ్రీ ఏట్ అవుతుంది? π/180 రేడియన్స్. అర్థమైందా? లైక్ ఇప్పుడు 1 మీటర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్ అంటారు కదా, అలాగే 1 రేడియన్ ఈక్వల్స్ టు 180/π డిగ్రీ. ఓకే, ఇప్పుడు సెకండ్ మినిట్ ఏంటి? సెకండ్ మినిట్ ఏంటంటే లైక్ ఇది ఆ టైం కాదు, ఇది టైంలో సెకండ్ మినిట్ కాదు, ఇది నార్మల్ వేరే అనమాట. ఇప్పుడు 1 డిగ్రీ ఈక్వల్స్ టు 60 మినిట్స్ అనమాట. అండ్ 1 మినిట్ ఈక్వల్స్ టు 60 సెకండ్స్. ఈ 1 డాష్ ఉంది కదా, ఈ 1 డాష్ రిప్రజెంట్స్ మినిట్, ఈ 2 డాష్ రిప్రజెంట్స్ సెకండ్స్. ఓకే, ఇప్పుడు 1 డిగ్రీ ఈక్వల్స్ టు 60 మినిట్ కదా. సో 60 మినిట్కి మనం ఎలా రాసుకోవచ్చు? 60 × 1 మినిట్ కింద రాసుకోవచ్చు. అండ్ 1 మినిట్ ఎంత? 60 సెకండ్స్. సో 1 డిగ్రీకి సెకండ్స్లో రాయాలంటే ఇలాగా. ఓకే, ఇది ఏటి అవసరం పడదు, ఈ మొక్క ఏటి అవసరం పడదు. అవసరం ఏదంటే ఇదే మెయిన్, అందరికన్నా మెయిన్. ఓకే, డిగ్రీ టు రేడియన్స్ అండ్ రేడియన్స్ టు డిగ్రీ ఎలా మార్చాలో నేర్పిస్తాను. ఓకే, ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ డిగ్రీ టు రేడియన్స్ ఎలా మార్చాలో చెప్పేస్తాను. డిగ్రీ నుంచి రేడియన్స్కి సపోజ్ ఇప్పుడు మీకు 30 డిగ్రీ ఇచ్చారు అనుకోండి, 30 డిగ్రీ ఈక్వల్స్ టు హౌ మెనీ రేడియన్స్ అడుగుతారు. మీరు ఎలా చెప్తారు? 30 డిగ్రీకి 30 × 1 డిగ్రీ కింద రాసుకోవచ్చు కదా. 1 డిగ్రీ అంటే ఎంత? π/180. రైట్, సో π/6 రేడియన్స్. ఓకే, ఇలా చేసుకోవచ్చు. లేకపోతే మీరు సపోజ్ ఇలా కాకుండా ఎలాగైనా చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు పై రేడియన్స్, ఇప్పుడు 180 డిగ్రీ ఈక్వల్స్ టు పై రేడియన్స్ కదా. సో 1 డిగ్రీ ఏట్ అవుతుంది? π/180. అప్పుడు 30 డిగ్రీ ఏట్ అవుతుంది? 30తో మల్టిప్లై చేస్తే 30 × π/180 × 30 π/6. ఇలా అయినా చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీకు 45 డిగ్రీ అడిగారు అనుకోండి, 45 డిగ్రీ ఎంత రేడియన్స్ కన్వర్ట్ చేయి. మీకు తెలుసు 180 డిగ్రీ ఈక్వల్స్ టు పై రేడియన్స్ అని. అప్పుడు 1 డిగ్రీ ఏట్ అవుద్ది? π/180.
అప్పుడు 45 డిగ్రీ ఎటు అవుద్ది, రెండు వైపు మల్టిప్లై చేస్తే ఇది π/4. ఓకే, చాలా 120 డిగ్రీకి ఎలా రాసుకోవచ్చు? సపోజ్ ఇది మీకు తెలుసు కదా, 180 డిగ్రీ ఈక్వల్స్ టు π రేడియన్స్ అని. 1 డిగ్రీ ఈక్వల్స్ టు π/180 రేడియన్స్. 120 డిగ్రీ ఈక్వల్స్ టు π/180 ఇంటూ 120, అంతే. π/180 ఇంటూ 120 రేడియన్స్. ఓకే, ఇలా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు రేడియన్స్ టు డిగ్రీ మార్చాలంటే ఎలా? ఇది అంతకన్నా సింపుల్. లైక్ సపోజ్ మీకు π/2కి డిగ్రీలో మార్చాలనుకోండి, ఎలా మారుస్తారు? π అంటే ఏంటి? 180 డిగ్రీ బై 2 90 డిగ్రీ, సింపుల్. π/6 π ఏంటి? 180 డిగ్రీ బై 6 ఈక్వల్స్ టు 30 డిగ్రీ. ఓకే, చాలా సింపుల్. ఇప్పుడు మీకు ఇవి మీకు కన్వర్ట్ చేయడం తెలుసు, కాకపోతే కొన్ని వాల్యూస్ ఉంటాయి, అవి మీకు గుర్తుంచుకోవాలి, పక్కా గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోకపోతే అవ్వదు. గుర్తుంచుకోవాల్సిన వెయిట్ ఏంటి? π ఈక్వల్స్ టు 180 డిగ్రీ మీకు గుర్తుండాల్సిందే. ఓకే, π/2 ఈక్వల్స్ టు 90 డిగ్రీ డైరెక్ట్ గుర్తుండాలి, క్యాల్కులేట్ చేయడం కాదు. π/4 ఈక్వల్స్ టు 45 డిగ్రీ, π/6 ఈక్వల్స్ టు 30 డిగ్రీ, π/3 ఈక్వల్స్ టు 60 డిగ్రీ. ఇది మీకు గుర్తుండాలి. బట్టి కొట్టియాలి. ఓకే, లైక్ సపోజ్ మీకు ఇప్పుడు సమ్ యాంగిల్ 3π/4 ఇచ్చారు అనుకోండి, ఇలాంటి యాంగిల్కి ఎలా కనిపెడతారు? సింపుల్ ఏంటి కాదు, 3 ఇంటూ π/4 కదా. π/4 అంటే ఎంత? 45 డిగ్రీ. సింపుల్ చేసుకోండి, ఎంత వస్తుంది? 90, 135. ఓకే, ఇప్పుడు మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి చెప్తాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీకు తెలిస్తే స్కిప్ చేసేయండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఏంటి? 90 డిగ్రీ. రైట్, ఒక ట్రయాంగిల్లో ఏదో ఒక వర్టెక్స్కి 90 డిగ్రీ ఉంటే 90 డిగ్రీకి ఇలా రిప్రజెంట్ చేస్తారు బాక్స్ యాంగిల్కి. సో అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సపోజ్ దీనికి ఒక యాంగిల్ టీటా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దీని ఆపోజిట్ సైడ్కి ఆపోజిట్ అంటారు, దీని అడ్జసెంట్ పక్క దీనికి అడ్జసెంట్ అంటారు, దీనికి హైపోటెనస్ అంటారు. ఓకే, ఈ సైడ్స్కి హైపోటెనస్ అంటారు. ఇప్పుడు నేను ఈ ఆపోజిట్కి పర్పెండిక్యులర్ అని పిలుస్తాను, అడ్జసెంట్కి బేస్ అంటాను బి, హైపోటెనస్కి హైపోటెనస్ అని అంటాను హెచ్. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఎందుకు చెప్పానంటే సైన్ థీటా కాస్ థీటా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ గురించి చెప్తాను కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాసిన ముందు పైథాగరస్ థీరం మీకు తెలుసు కదా. పైథాగరస్ థీరం ఏంటి? పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. సైడ్స్ పర్పెండిక్యులర్ సైడ్ అంటే ఇప్పుడు ఇది 50 ఇది 40 అనుకోండి, 50 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందో అంత. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏంటి? ఎన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి? There are 6 trigonometric functions మీకు తెలుసు. There are 6 trigonometric functions. ఏవేవి మీకు తెలుసు? సైన్ థీటా, కాస్ థీటా, tan థీటా. రైట్, తర్వాత కొసెకన్ థీటా, సీకెన్ థీటా, కాట్ థీటా. కొసెకన్ థీటా ఈక్వల్స్ టు 1/sin థీటా, సీకెన్ థీటా ఈక్వల్స్ టు 1/cos థీటా, కాట్ థీటా ఈక్వల్స్ టు 1/tan థీటా. ఓకే, సైన్ థీటా ఏంటి? పర్పెండిక్యులర్ బై హైపోటెనస్, కాస్ థీటా బేస్ బై హైపోటెనస్, టాన్ థీటా పర్పెండిక్యులర్ బై బేస్. ఓకే, కాసికన్ థీటా ఏంటి? దీని రివర్స్ అనమాట, h/p, h/b, b/p. ఓకే, ఇది గుర్తుంచుకోవడానికి ఒక ట్రిక్, చాలా కామెడీ ట్రిక్. లైక్ పాపా బీడీ పియోగే, హా బేటా. పాప అంటే పాప డాడీ, బీడీ అంటే తెలిసింది కదా, పియోగ్ అంటే తాగుతారా, హా బేటా అంటే కొడుకు. ఇది సైన్ థీటా, ఇది కాస్ థీటా, ఇది టాన్ థీటా. ఓకే, ఇలా గుర్తుంచుకోవచ్చు. లేకపోతే ఇంకోటి ఉంది, పండిత్ భద్రి ప్రసాద్ హరి బోలే అంటే అన్నారు, సోనా చాందీ తోలే. సోనా అంటే గోల్డ్, చాందీ అంటే సిల్వర్, తోలే అంటే దొంగతనం చేశారు. పండిత్ భద్రి ప్రసాద్ హరి బోలే, సోనా చాందీ తోలే. హిందీ అనమాట ఇవి, సైన్ కాస్ టాన్. ఓకే, మీకు మాట లైక్ ఇప్పుడు ఇదో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నదనుకోండి, టీటా ఇది కాకుండా ఇదైతే అప్పుడు పర్పెండిక్యులర్ రేట్ అవుతుంది.
ఇది అవుతుంది, బేస్ ఎట్ అవుతుంది, ఇది అవుతుంది, హైపోటెనస్ ఇది. ఓకే, దీని ఆపోజిట్ పర్పెండికులర్, ఇది బేస్, ఇది హైపోటెనస్. సారీ, ఇప్పుడు ఇదే పర్పెండికులర్ అనుకోకండి, ఇది కూడా పర్పెండికులర్ అవ్వచ్చు తీటా ఇది అయితే. ఓకే, ఇప్పుడు మీకు సమ్ పైథాగరస్ ఐడెంటిటీస్ చెప్తాను. ప్రూఫ్ మీకు అంతే చెప్పవచ్చు, ఎందుకు టైం వేస్ట్. ఓకే, సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 ఫస్ట్. సెకండ్, కొసెకండ్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. థర్డ్, సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఈ 3 ఫార్ములాలు మీకు గుర్తుండాలి, చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ వాల్యూ టేబుల్ మీకు చెప్తాను. అంటే సైన్ తీటా సైన్ 0 ఎంత, సైన్ 30 ఎంత, సైన్ 45 ఎంత, సైన్ 60 ఎంత, అలా ఇది మీకు తెలిసి ఉంటుంది. సైన్ 0 0, సైన్ 30 1/2, 1/√2, √3/2, 1. ఈ కాస్ తీటా అనమాట రివర్స్ చేసేయాలి, దీనికి ఇలా రాసేయాలన్నమాట. ఇప్పుడు 1 ఇక్కడ రాయాలి, √3/2 ఇక్కడ రాయాలి, 1/√2 స్ట్రేట్, 1/2 ఇక్కడ, 0 ఇక్కడ. ఓకే, టాన్ తీటా ఏంటి? టాన్ తీటా ఇంకో ఫార్ములా మీకు చెప్పడం మర్చిపోయాను. టాన్ తీటా ఈక్వల్స్ టు సైన్ తీటా బై కాస్ తీటా. టాన్ తీటా ఈక్వల్స్ టు సైన్ తీటా బై కాస్ తీటా. ఇది ఉంది కదా, సైన్ తీటా బై కాస్ తీటా చేస్తే హెచ్ క్యాన్సిల్ అయిపోయి పీ/బి వస్తుంది. పీ/బి అంటే ఏంటి? టాన్ తీటా. అలాగే టాన్ తీటా ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా. ఇప్పుడు టాన్ తీటా సైన్ తీటా బై కాస్ తీటా కాబట్టి ఈ రెండింటికి డివైడ్ చేసేయండి 0, ఈ రెండింటికి డివైడ్ చేస్తే √3, ఈ రెండింటికి డివైడ్ చేస్తే 1, √3, 1/0 ఏంటి? ఇన్ఫినిట్. మ్యాథ్స్లో అన్డిఫైన్డ్ అంటారు, ఫిజిక్స్లో ఇన్ఫినిట్ అంటారు. ఓకే, ఇలా ఎందుకు వచ్చింది అని ఒక చిన్నది చెప్పేస్తాను, ఎందుకంటే నేను 11th ఉన్నప్పుడు నాకు ఎలాగ డౌట్ ఉండేది. లైక్ ఇప్పుడు సపోజ్ 3/1 3 కదా, 3/0.1 ఈక్వల్స్ టు 30, 3/0.01 ఈక్వల్స్ టు 300. అంటే నువ్వు డినామినేటర్లో నంబర్ ఎంత చిన్నది చేస్తే వాల్యూ అంత పెరిగిపోతుంది. అంటే డినామినేటర్లో అందరికన్నా చిన్న నెంబర్ వేస్తే వాల్యూ అందరికన్నా పెద్ద నెంబర్ వస్తుంది, లైక్ ఇన్ఫినిట్. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు 3/1 1, 3/1 3, 3/10 ఈక్వల్స్ టు 0.3, 3/100 ఈక్వల్స్ టు 0.03. అంటే డినామినేటర్లో నంబర్ పెంచితే, వాల్యూ పెంచితే ఈ వాల్యూ తగ్గిపోద్ది. అలాగే డినామినేటర్లో అందరికన్నా పెద్ద నెంబర్ వేస్తే వాల్యూ అనేది ఏంటవుతుంది? 0 అవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు కొసికెన్ తీటా ఏంటి? కొసికెన్ తీటా ఈక్వల్స్ 1/sin తీటా. అంటే 1/0 అంటే ఇన్ఫినిట్. ఓకే, ఇది 2, ఇది √2, 2/√3, 1. కాస్ తీటా సీకెన్ తీటా అంటే 1/cos తీటా, 1, 2/√3, √2, 2, 1/0 ఇన్ఫినిట్. ఓకే, కాట్ తీటా ఏంటి? కాట్ తీటా అంటే 1/tan తీటా, అంటే 1/0 ఇన్ఫినిట్, 1/√3, 1. మై గాడ్, ఇక్కడ కూడా తప్పు చేస్తాను, సారీ. ఇది 1/√3. ఓకే, ఇది 1/√3, ఇది √3, 1 ఇక్కడ 1/√3, 1/∞, 0. మీ మ్యాథ్స్ టీచర్ అడిగాడు అనుకోండి tan 90 ఎంత, మీరు ఇన్ఫినిట్ అనకూడదు, మీరు వాళ్ళకి అన్డిఫైన్డ్ చెప్పాలి. మ్యాథ్స్ వాళ్ళ కోసం, ఫిజిక్స్ వాళ్ళ కోసం ఇన్ఫినిట్ చెప్పాలి. ఓకే, అన్డిఫైన్డ్ ఫర్ మ్యాథ్స్, ఫిజిక్స్ కోసం ఇన్ఫినిట్. ఇప్పుడు మీకు సమ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చెప్తా, అది మీరు అలా గుర్తుపెట్టేసుకోవాలి. ప్రూఫ్స్ సేట్ అడగండి, ఎందుకంటే ఇప్పుడు మీకు అవన్నీ మీ మ్యాథ్స్ టీచర్ చెప్తారు. ఫిజిక్స్లో ఓన్లీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, అండ్ ఎక్కడ కూడా మీరు ఫార్ములా మీకు గుర్తుండాలి. ప్రూఫ్లో ఏడ్ చేసుకుంటారు. ఓకే, ప్రూఫ్లు చాలా దగ్గర ఇంపార్టెంట్, చాలా దగ్గర ఇంపార్టెంట్ కాదు, అవసరమైన దగ్గర చెప్తారు. ఓకే, సో ఫస్ట్ ఏంటి? sin a + b ఫార్ములా. అంటే సైన్ ఏ ఒక యాంగిల్, బి ఒక యాంగిల్. ఓకే, అప్పుడు sin a + b ఏంటి అవుతుంది? sin a cos b ప్లస్ cos a sin b. sin a - b ఏంటి అవుతుంది? ప్లస్ నుంచి మైనస్ చేసాం కదా, అలాగే ఇది కూడా ప్లస్ నుంచి మైనస్ తీసుకెళ్ళి సేమ్ ఫార్ములా. sin a cos b మైనస్ cos a sin b, అంతే సింపుల్. ఇప్పుడు cos a + b ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ వస్తే ప్లస్ వస్తుంది. cos a cos b మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ sin a sin b
కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ కాస్ బి, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి సైన్ ఏ ప్లస్ బిలో ఒక ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ లో సైన్ అండ్ కాస్ రెండు ఉంటాయి. ఇక్కడ కూడా సైన్ అండ్ కాస్ రెండు ఉన్నాయి. కాకపోతే కాస్ ఏ ప్లస్ బిలో అలా కాదు, కాస్ టర్మ్స్ ఉన్నాయి, సైన్ టర్మ్స్ ఒక దగ్గర ఉన్నాయి. ఓకే, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్, మైనస్ వస్తే ప్లస్. సైన్ లో ఏంటి, ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్. ఓకే, ఇప్పుడు tan a ప్లస్ బి, tan a ప్లస్ బి ఈక్వల్స్ టు tan a ప్లస్ tan b by 1 minus tan a tan b. tan a minus b ఏంటి, tan a minus tan b 1 plus tan a tan b. యాక్చువల్లీ tan a ప్లస్ బి అంటే sin a ప్లస్ బి బై కాస్ a ప్లస్ బి. మీరు దీనికి డివైడ్ చేసి న్యూమినేటర్కి డినామినేటర్కి కాస్ ఏ కాస్ బితో డివైడ్ చేస్తే ఇది వస్తుంది, ప్రూఫ్ వస్తుంది. సో అదంత అవసరం లేదు, మీరు డైరెక్ట్ ఫార్ములా గుర్తు పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్, మ్యాథ్స్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్ కోసం అంత కాకపోయినా మ్యాథ్స్ కోసం చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవాల్సిందే మ్యాథ్స్ కోసం. ఇప్పుడు సైన్ 2 తీటా ఫార్ములాస్ లైక్ ఓకే, సైన్ 2 తీటా ఈక్వల్స్ టు 2 సైన్ తీటా కాస్ తీటా. Oh my god. Cos 2 theta equals to cos square theta minus sin square theta. ఓకే, ఇది ఎలా వచ్చింది, ఈ రెండు ఎలా వచ్చాయి అంటే సపోజ్ సైన్ ఏ ప్లస్ బి ఉంది కదా, సైన్ అంటే ఎస్ కింద రాసాను. సైన్ ఏ ప్లస్ బి అంటే ఇప్పుడు ఏ అండ్ బి రెండు టీటా టీటా ఏ అనుకోండి, అంటే టీటా ప్లస్ టీటా. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కదా. కాస్కి సితో రిప్రజెంట్ చేసాను, సైన్కి ఎస్తో. ఇప్పుడు రెండు టీటా అయితే సైన్ తీటా కాస్ తీటా ప్లస్ కాస్ తీటా సైన్ తీటా ఏంటి 2 సైన్ తీటా కాస్ తీటా. సిమిలర్లీ ఇది కూడా అలాగే వస్తుంది ఈ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా వాడితే. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఫార్ములాస్ దేనికి చెప్పారు, ఈ ఫార్ములాస్ అన్ని దేనికి చెప్పారు, దేనికి పనికి వస్తాయి. ఇప్పుడు మీకు సైన్ 75 డిగ్రీ కనిపెట్టాలనుకోండి, అది ఎందుకు చెప్పారు, ఈ ఫార్ములాస్ ఎందుకు చెప్పారంటే సపోజ్ ఇప్పుడు మీకు సైన్ 75 డిగ్రీ యాంగిల్ కనిపెట్టాలనుకోండి. ఇప్పుడు మీరు సైన్ 75కి ఎలా స్ప్లిట్ చేయాలంటే 45 ప్లస్ 30 కింద స్ప్లిట్ చేయొచ్చు. ఈ 45 and 30 నోన్ యాంగిల్స్ కదా. నోన్ యాంగిల్స్ ఏంటి, 0, 30, 45, 60, 90. సో ఆ యాంగిల్ కింద స్ప్లిట్ చేసుకొని దీనికి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా వేసేయండి. సైన్ 45 కాస్ 30 ప్లస్ కాస్ 45 సైన్ 30. సింపుల్ కదా. ఇప్పుడు ఇది 1/√2, ఇది √3/2, 1/√2, 1/2, √3 ప్లస్ 1/2√2. సైన్ 75 అయితే √3 ప్లస్ 1/2√2. సిమిలర్లీ మీరు కాస్ 15 కూడా కనిపెట్టచ్చు. కాస్ 15 అయితే కాస్ 45 డిగ్రీ మైనస్ 30. ఓకే, సో మీకు మీరు ఇలా కనిపెట్టుకోవచ్చు. నేను చేసి చూపించిన హోంవర్క్. మీకు మ్యాథ్స్లో ఏటి కావాలంటే అంటే ఇంపార్టెంట్ అంటే సైన్ 15, కాస్ 15, సైన్ 75, కాస్ 75. ఈ 4 వాల్యూస్ ఓకే మ్యాథ్స్ కోసం, మ్యాథ్స్ అంటే మీ మ్యాథమెటిక్స్ కోసం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఫిజిక్స్లో ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. కాకపోతే మీకు ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చేస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి, ఫోటో పెట్టేస్తాను. ఓకే, tan 15 మీరు కనుక్కోవాలంటే tan 15 tan 45 మైనస్ 30 కదా, అంటే tan 45 మైనస్ tan 30 బై 1 ప్లస్ tan 45 ఇంటూ tan 30. ఓకే, ఇలా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫంక్షన్ చేంజ్ గురించి చెప్తాను. అంటే మీరు సపోజ్ సైన్ 90 మైనస్ తీటా ఈక్వల్స్ టు కాస్ తీటా ఇలా చదువుంటారు కదా. సో దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పిన ముందు సైన్ తీటా కాస్ తీటా ఏ క్వాడ్రంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ మీకు తెలిసి ఉంటుంది. తెలియకపోతే ఒకసారి చూడండి. లైక్ ఫస్ట్ క్వాడ్రంట్, ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, అంటే సైన్ తీటా కాస్ తీటా టాన్ తీటా కొసికెన్ తీటా సీకెన్ తీటా కాట్ తీటా అన్ని పాజిటివ్. ఇందులో ఏడు పాజిటివ్ అంటే సైన్ తీటా అండ్ దాని రెసిప్రోకల్ కొసికెన్ తీటా, ఈ రెండు పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో ఏడు పాజిటివ్ అంటే టాన్ తీటా అండ్ దాని రెసిప్రోకల్ కాట్ తీటా, ఈ రెండు పాజిటివ్. ఓకే, ఈ రెండు పాజిటివ్,
ఈ రెండు పాజిటివ్. ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్? కాస్ థీటా అండ్ దాని రెసిప్రోకల్ సీకెంట్ థీటా, ఈ రెండు పాజిటివ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఎలా, ఒక ట్రిక్ ఉంటుంది కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. స్టార్టింగ్లో ఇలా మీరు గుర్తుంచుకోవచ్చు. దాని తర్వాత మీకు గుర్తుండాల్సిందే, థర్డ్ క్వాడ్రంట్లో ఏడెడ్ పాజిటివ్ అంటే tan θ cot θ, అంటే మైండ్కి అలా వచ్చేయాలి. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏడు పాజిటివ్ అంటే cos θ secant θ, అలా వచ్చేయాలి డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు ఇది మీరు 10th క్లాస్లో చూసే ఉంటారు. లైక్ కి sin 90 - θ = cos θ, cos 90 - θ = sin θ. ఓకే, tan 90 - θ = cot θ, cot 90 - θ = tan θ. అంటే సైన్ అంటే కాస్లో మారుతుంది, కాస్ సైన్లో మారుతుంది. ఓకే, tan కాట్లో మారుతుంది, కాట్ ట్యాన్లో మారుతుంది. కొసికెంట్ సీకెంట్లో మారుతుంది, సీకెంట్ కొసికెంట్లో మారుతుంది. రైట్, అలాగా. ఇది ఎందుకు అని చెప్తాను మీకు ఇప్పుడు కొంతసేపట్లో. ఫస్ట్ ఇక్కడ 90 - θ వచ్చినప్పుడు cos θ రాసేసరి, 180 - θ వచ్చినప్పుడు ఫంక్షన్ చేంజ్ అవ్వదని విన్నారు కదా. సో అన్ని బేసిక్ నుంచి చెప్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి. మళ్ళీ నేను చెప్తాను, మీకు ఎవరికి రాకపోయినా చెప్తాను. సో చూడండి, ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉందనుకోండి, లైక్ sin θ, cos θ, tan θ ఏదైనా పర్లేదు. నేను దానికి ట్రిగ్నోమెట్రిక్ అని మెన్షన్ చేస్తాను. సీకెంట్ ఆఫ్ ఒక యాంగిల్ రాస్తారు కదా, అలా అన్ని రాయలేము కాబట్టి ట్రిగ్నోమెట్రీ అని రాసిస్తున్నాను. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ 90 × n ± θ. ఓకే, ఇలా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లోపల యాంగిల్ ఇలా ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, సపోజ్ n = ఆడ్ అయింది అనుకో, n = ఈవెన్ అయితే ఒక కేసు, ఆడ్ అయితే ఒక కేసు. n = ఆడ్ అయితే నేను చెప్పినట్టు సైన్ కాస్లో మారుతుంది, కొసికెంట్ సీకెంట్లో మారుతుంది, సీకెంట్ కొసికెంట్లో మారుతుంది. సైన్ కాస్లో, కాస్ సైన్లో. ట్యాన్ కాట్లో మారుతుంది, కాట్ ట్యాన్లో మారుతుంది. n ఆడ్ అయితే. n ఈవెన్ అయితే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ రిమైన్స్ సేమ్. అంటే సైన్ ఉంటే సైనే ఉంటుంది, ట్యాన్ ఉంటే ట్యానే ఉంటుంది, కాట్ ఉంటే కాటే ఉంటుంది, మారదు అనమాట. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ మారవు. ఓకే, అలాగే ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆఫ్ 135 డిగ్రీ మీరు ఎలా రాసుకోవచ్చు దీనికి? సైన్ ఆఫ్ 90 + 45 కింద రాసుకోవచ్చు కదా. 90 + 45 అంటే 90 × 1. 90 × 1 అంటే ఆడ్, n = ఆడ్, అప్పుడు మారుతుంది అనమాట. ఓకే, 90 వస్తే మారుతుంది. ఇప్పుడు సైన్ 90 వచ్చినప్పుడు సైన్ 90 + θ కదా, అప్పుడు మారుతుంది. మారితే ఏటవుతుంది? cos θ అయిపోద్ది. అంటే ఈ 90 ఎగిరిపోయి ఈ యాంగిల్ ఇక్కడ పెట్టేస్తాం. ఇంకోటి ఏంటంటే గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, ఇక్కడ సైన్ అనేది ప్లస్ మైనస్. ఓకే, ఇది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ చెప్తుంది అనమాట, అంటే మారుతుందని చెప్తుంది. కాకపోతే ఇక్కడ సైన్ ఏట ఉంటుందో మీరు ఈ యాంగిల్ బట్టి చెప్పాలి. లైక్ ఇప్పుడు 135 ఎక్కడ వస్తుంది? 90 + 45 కదా, అంటే 90 + 45 అంటే ఇక్కడ వచ్చింది 135 డిగ్రీ అనేది. 135 డిగ్రీ అనేది ఇక్కడ వచ్చింది, అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివా నెగిటివా? పాజిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఇలా రాయాలి. అంటే అప్పుడు ఆన్సర్ 1 + 1/√2. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు cos 135 ఏంటి? cos ఆఫ్ 90 + 45 కదా. అంటే cos ఆఫ్ 90 + 45 అంటే 90 అయినప్పుడు మార్చాలి. ఏంటి మార్చాలి? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ మార్చాలి. cos అయితే సైన్ అయిపోద్ది. ఈ యాంగిల్ నువ్వు ఇక్కడ దించేస్తావు 45 డిగ్రీ కింద. ఇక్కడ ప్లస్ వస్తుందో మైనస్ వస్తుందో ఎలా తెలుస్తుంది? ఈ యాంగిల్ బట్టి తెలుస్తుంది. ఈ యాంగిల్ ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివా నెగిటివా? నెగిటివ్ కాబట్టి నెగిటివ్ పెడతాం. సో ఆన్సర్ -1/√2. ఓకే, ఇప్పుడు దీనికి ఇంకోలా కూడా చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు సైన్ 135 ఉంది కదా, సైన్ 135కి నువ్వు 90 + 45 రాయకుండా సైన్ 180 - 45 కింద రాసుకోవచ్చు కదా. అంతేనా? 180 - 45 కింద రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 180 అంటే ఏంటి? 90 × 2 అంటే 90 × 2 అంటే ఇక్కడ 90 × n ఈవెన్ అయితే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ మారదు అన్నాను. అంటే 90 × 2 అనేది ఈవెన్ కాబట్టి 180 వచ్చినప్పుడు 90 × 2 ఈవెన్ కాబట్టి ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇప్పుడు మారదు. సైన్ ఈ 45 దించేస్తాను ఇక్కడ 45. ఓకే,
అండ్ ప్లస్ అని మైనస్ ఎలా డిసైడ్ చేస్తాం, ఈ యాంగిల్ బట్టి డిసైడ్ చేస్తాం. ఈ యాంగిల్ ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ నెగిటివా, పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వేస్తాం. సో 1/√2. సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా, సేమ్ ఆన్సర్ వచ్చిందా? సో ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 180 ప్లస్ తీటా వస్తే 180 ప్లస్ ఆర్ మైనస్ తీటా వస్తే ఫంక్షన్ మారదు, నో చేంజ్. 90 ప్లస్ ఆర్ మైనస్ తీటా వస్తే ఫంక్షన్ మారుతుంది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు ఇవి డిగ్రీలో చెప్తాను, కాకపోతే డిగ్రీ కన్నా ఎక్కువ యూజ్ అయ్యేది మ్యాథ్స్లో అయినా దీంట్లో అయినా ఫిజిక్స్లో అయినా రేడియన్స్ అనమాట. ఫిజిక్స్లో అయితే డిగ్రీ పనికి వస్తుంది ఎక్కువ, కాకపోతే మ్యాథ్స్లో రేడియన్స్ పనికి వస్తుంది. ఇప్పుడు రేడియన్స్ రూపంలో చెప్పాలంటే అలా, లైక్ సపోజ్ ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ లోపల అంటే ఇదో ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ ఉందనుకోండి. ఓకే, n/, ప్లస్ ఆర్ మైనస్ తీటా అంటే 180 తాలూకు మల్టిపల్, 180 తాలూకు మల్టిపల్ వస్తే ఫంక్షన్ మారదు, నో చేంజ్. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ లోపల n/π/2 ప్లస్ ఆర్ మైనస్ తీటా. ఇక్కడ n అనేది ఇంటిజర్, ఇక్కడ n అనేది ఆడ్ ఇంటిజర్, ఆడ్ నంబర్ ఇంటిజర్. ఇక్కడ కూడా n ఇంటిజర్, ఆడ్ ఈవెన్ కాబట్టి ఇంటిజర్స్ అవుతుంది. ఇక్కడ n ఇంటిజర్ అంటే ఆడ్ అవ్వచ్చు, ఈవెన్ అవ్వచ్చు. ఇక్కడ ఆడ్ ఇంటిజర్ అవ్వాలి. ఓకే, ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లోపల యాంగిల్ అనేది π/2 తనకు ఆడ్ మల్టిపుల్ అయితే ఫంక్షన్ చేంజెస్. ఎలా చేంజ్ అవుతుంది? సైన్ కాస్లో కాస్ సైన్లో, ట్యాన్ కాట్లో కాట్ ట్యాన్లో, కొసికెంట్ సీకెంట్లో, సీకెంట్ కొసికెంట్లో. ఓకే, లైక్ ఇప్పుడు ఇది ఇలా ఎందుకైంది, ఇలా ఎందుకైంది అంటే ఎలా చెప్తాం? ఇప్పుడు ఫస్ట్ ఇది పట్టుకో అంటే 90 ఇంటూ ఆడ్ మల్టిపల్ అంటే 90 ఇంటూ 1 లేదా 90 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 90 ఇంటూ 3 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 90 ఇంటూ 5 ప్లస్ ఆర్ మైనస్ తీటా. 90 ఇంటూ ఆడ్ వచ్చినప్పుడు అంటే 90 ఇంటూ 1, 90 ఇంటూ 3, 90 ఇంటూ 5, 90 ఇంటూ ఆడ్ వచ్చినప్పుడు ఫంక్షన్ మారుతుందని చెప్పాం, అంతేనా? ఇక్కడ చూడండి, 90 ఇంటూ ఆడ్ వచ్చినప్పుడు ఫంక్షన్ మారుతుందని చెప్పాం. సో ఇది కూడా అంతే, లాస్ట్ ప్రీవియస్ లాగే 90 ఇంటూ ఆడ్ వచ్చినప్పుడు ఫంక్షన్ మారుతుంది. ఇప్పుడు ఇదేంటి, దీనిపైన ఏంటి అంటే ఇప్పుడు 180 ఇంటూ ఇంటిజర్ కదా, 180 ఇంటూ 1 ఆర్ 180 ఇంటూ 2 ఆర్ 180 ఇంటూ 3, 180 ఇంటూ 4 ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ తీటా, అంతేనా? ఇప్పుడు 180 ఇంటూ 1 అంటే ఏంటి, 90 ఇంటూ 2 కింద రాసుకోవచ్చా? 90 ఇంటూ 2 అంటే ఈవెన్ నంబర్ అయితే మారాలి, రైట్? 180 ఇంటూ 2 అంటే 90 ఇంటూ 4, 180 ఇంటూ 3 అంటే 90 ఇంటూ 6, 180 ఇంటూ 4 అంటే 90 ఇంటూ 8, రైట్? ఇప్పుడు ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. 90 ఇంటూ ఈవెన్ నంబర్ ఫంక్షన్ మారదని చెప్పాం, 90 ఇంటూ ఈవెన్ నంబర్ ఫంక్షన్ మారదని చెప్పాం. సో 90 ఇంటూ ఈవెన్ నంబర్ ఫంక్షన్ మారదు, రైట్? అంతే కదా. అంటే 180 ఇంటూ ఇంటిజర్ వచ్చినప్పుడు ఫంక్షన్ మారదు, 90 ఇంటూ ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఫంక్షన్ మారుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, పై తాలూకు మల్టిపల్స్ అయినప్పుడు ఫంక్షన్ మారదు. ఆడ్ ఇంటిజర్స్ π/2 తాలూకు ఆడ్ ఇంటిజర్ అయితే ఫంక్షన్ మారుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు సమ్స్ చేస్తే మీకు అలా గుర్తుండిపోద్ది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ tan 5π/6 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు tan 5π/6కి మీరు ఎలా రాసుకోవచ్చు? సపోజ్ మీరు ఎలా రాయాలంటే ఈ యాంగిల్కి ఈ తాలూకు వాల్యూ మీరు కనిపెట్టాలంటే ఈ యాంగిల్కి బ్రేక్ చేయాలి. ఎలా? π ప్లస్ సమ్ యాంగిల్ కింద బ్రేక్ చేయాలి. ఇప్పుడు మీరు π ప్లస్ సమ్ యాంగిల్ కింద బ్రేక్ చేస్తే మీరు ఇవన్నీ అప్లై చేయొచ్చు, లేకపోతే π/2 ప్లస్ సమ్ యాంగిల్ కింద బ్రేక్ చేయండి, ఇది అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ π ప్లస్ సమ్ యాంగిల్ కింద బ్రేక్ చేయడం నేర్చుకుంటాం. ఎలా అవుతుంది? ఇప్పుడు మనకి 5π/6కి సమ్ π ప్లస్ యాంగిల్ కింద బ్రేక్ చేయాలి. అప్పుడు x ఈక్వల్స్ టు ఏంటి అవుద్ది? 5π/6 మైనస్ π, అంతేనా? అప్పుడు x ఈక్వల్స్ టు మైనస్ π/6. అంటే ఇక్కడ π మైనస్ π/6 వేస్తే ఈ యాంగిల్ వస్తుంది, అంతేనా? ఇప్పుడు ఏది చెప్పాను? tan ఉంది, π ఉంది. π అంటే 180 డిగ్రీ. 180 ప్లస్ తీటా అయినప్పుడు ఫంక్షన్ మారదు. అంటే 180 డిగ్రీ పై వచ్చినప్పుడు ఫంక్షన్ మారలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఈ యాంగిల్ దించాం. 180 డిగ్రీ వచ్చినప్పుడు అదే పై వచ్చినప్పుడు మారదు. ఇప్పుడు ఇది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎలా తెలుస్తుంది? ఈ యాంగిల్ బట్టి తెలుస్తుంది. ఈ యాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉంది? π మైనస్ π/6 అంటే π మైనస్ π/6 అంటే ఇక్కడ
ఇక్కడ ఉంది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో tan ఎంత నెగిటివ్, సో నెగిటివ్ వస్తుంది. ఓకే, నెగిటివ్ వస్తుంది. π/6 అంటే ఏంటి 30 అంటే -1/√3. ఓకే, ఆన్సర్ ఇది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, సపోజ్ దీనికి మీరు ఇంకోలా చేసుకోవచ్చు. ఇప్పుడు tan 5π/6కి మీరు tan π/2 ప్లస్ సమ్ యాంగిల్ కింద కూడా బ్రేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను మీకు ఇది చెప్పాను కదా, లైక్ ఈ tan 90 ప్లస్ θ కింద బ్రేక్ చేసుకోవచ్చు, లేదా అదే sin 90 ప్లస్ θ కింద బ్రేక్ చేసుకోవచ్చు, 180 ప్లస్ θ కింద బ్రేక్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇది నేను సేమ్ ఇది కూడా అలాగే చేస్తాను అనమాట. 180 ప్లస్ θ చేశాను, 90 ప్లస్ θ ఇప్పుడు చేద్దాం. ఎలా వస్తుంది ఇప్పుడు 5π/6కి 90 ప్లస్ θ కింద మనం బ్రేక్ చేయాలి. అప్పుడు ఈ θ ఎట్ అవుతుంది, θ అంటే ఈ x కింద. ఓకే, 5π/6 మైనస్ π/2 సరిపోయింది. అప్పుడు ఇంటూ 3 డివైడ్ బై 3 చేస్తే ఇలా వస్తుంది 2π/6 π/3 అంటే x ఈక్వల్స్ టు π/3 అనమాట. అంటే π/3 వేస్తే ఇలా మీరు బ్రేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 90 డిగ్రీ వస్తే ఏంటి అవ్వాలి, ఫంక్షన్ చేంజ్ అవ్వాలి. 180 వస్తే 180 అంటే ఏంటి పై వస్తే ఫంక్షన్ చేంజ్ అవ్వదు, π/2 వస్తే ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫంక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి tan cotలో మారుతుంది. ఈ యాంగిల్ ఇక్కడ దింపేస్తావు. ప్లస్ ఆర్ మైనస్ ఎలా చెప్తావు, ఈ యాంగిల్ బట్టి. ఈ యాంగిల్ ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్ నెగిటివ్, సో నెగిటివ్ వేస్తావు. నెగిటివ్ కాట్ π/3 అంటే ఏంటి 60 డిగ్రీ మైనస్ 1/√3. ఓకే, సింపుల్. అలా చేసిన ఒకే ఆన్సర్ వస్తుంది, ఇలా చేసిన ఒకే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, లైక్ యాంగిల్ π ప్లస్ ఆర్ మైనస్ θ వచ్చింది అనుకోండి, అప్పుడు అవుతుంది ఫంక్షన్ నో చేంజ్. π/2 ప్లస్ ఆర్ మైనస్ θ అయితే ఫంక్షన్ చేంజ్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే యూజువల్లీ ఇవే కనిపిస్తాయి కాబట్టి సపరేట్గా నోట్ చేయొచ్చాం. బ్రీఫ్గా అయితే ఇది ఓకే, ఇలాగా యూజువల్గా ఇదే కనిపిస్తుంది. అంటే 180 ప్లస్ θ అయితే ఫంక్షన్ చేంజ్ అవ్వదు, 90 ప్లస్ θ లేదా మైనస్ θ అయితే ఫంక్షన్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇది మీరు గుర్తుంచుకోండి. సమ్ ఎగ్జాంపుల్స్ చేద్దాం. cos 3π/4 ఏంటి చెప్పాను, ఇలాంటి యాంగిల్ ఏదైనా వస్తే మీరు ఈ యాంగిల్కి π ప్లస్ సమ్ యాంగిల్ కింద బ్రేక్ చేసుకోవాలి. ఎలా బ్రేక్ చేస్తారు, 3π/4కి సమ్ π ప్లస్ సమ్ యాంగిల్ కింద రాసుకుంటే ఈ యాంగిల్ ఏట్ అవుద్ది x ఈక్వల్స్ 3π/4 మైనస్ π అంటే మైనస్ π/4 అయింది. ఓకే, అప్పుడు ఈ అంటే x ఈక్వల్స్ -π/4 π ప్లస్ θ వచ్చింది కాబట్టి ఫంక్షన్ చేంజ్ అవ్వదు, కాస్ కింద ఉంటుంది. ఈ యాంగిల్ అనేది ఇక్కడ దింపేస్తావు π/4. ఇక్కడ మైనస్ ప్లస్ అని ఎలా డిసైడ్ చేస్తావు, ఇది ఏ క్వాడ్రంట్ తెలుసుకోండి. ఏ క్వాడ్రంట్ ఇది, ఇదే క్వాడ్రంట్. π మైనస్ π/4 అంటే π అంటే ఇది, మళ్ళీ -4 అంటే ఇది, -π/4 అంటే π వెళ్ళాం, మళ్ళీ -π/4 చేసాం. సో సెకండ్ క్వాడ్రంట్లో వచ్చింది. వచ్చిందంటే కాస్ θ సెకండ్ క్వాడ్రంట్ నెగిటివా పాజిటివా, నెగిటివ్ కాబట్టి నెగిటివ్. ఓకే, -1/√2 సింపుల్. ఇప్పుడు దీనికి మీరు ఇంకో ఎగ్జాంపుల్ కింద కూడా చేసుకోవచ్చు, అంటే సిమిలర్గా డిఫరెంట్ వే కింద చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు, π ప్లస్ θ కింద రాసుకోకుండా కాస్ ఆఫ్ π/2 సమ్ యాంగిల్ కింద రాసుకోవచ్చు. ఎస్, అప్పుడు ఎలా రాసుకుంటారు, 3π/4కి సమ్ π/2 ప్లస్ సమ్ యాంగిల్ కింద రాసుకుంటే x ఎయిట్ అవుద్ది 3π/4 మైనస్ π/2 4 π/4. సో π/4 దీనికి ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు π/2 వచ్చింది కాబట్టి ఫంక్షన్ చేంజ్ అవుతుంది, దేని కింద, సైన్ కింద. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ ఇక్కడ దించేస్తాం. ఓకే, ఇక్కడ ప్లస్ మైనసా, ఇది ఈ క్వాడ్రంట్ ఏ యాంగిల్, ఏ క్వాడ్రంట్ ఈ యాంగిల్ ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వేస్తాం. సో -1/√2 ఆన్సర్. ఓకే, సపోజ్ సెకండ్ క్వశ్చన్, sin 5π/4 ఏంటి, sin π ప్లస్ సమ్ యాంగిల్ కింద రాసుకోవచ్చు కదా. ఎలా రాసుకోవచ్చు, 5π/4కి π ప్లస్ సమ్ యాంగిల్ కింద రాసుకోవాలి. ఆ యాంగిల్ ఏంటి అవుద్ది 5π/4 మైనస్ π. ఓకే, అంటే π/4 x ఈక్వల్స్ π/4 అవుతుంది.
సో పై వచ్చింది కాబట్టి ఫంక్షన్ మారదు, సైన్ కింద వస్తుంది. ఈ యాంగిల్ అనేది దిగిపోద్ది, దింపేస్తావు. సైన్ ఓకే. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ నెగిటివా ఈ యాంగిల్ బట్టి తెలుస్తుంది. ఈ యాంగిల్ ఏ క్వాడ్రంట్, పై ప్లస్ పై బై 4 అంటే పై ప్లస్ పై బై 4 అంటే థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వేస్తావు, -1/√2 -1/√2 ఆన్సర్. ఇప్పుడు π/2 ప్లస్ తీటా కింద రాయాలనుకుంటే మీరు దీనిలాగా చేసుకోండి, గడిగడికి చేయక్కర్లేదు. సో దీని మీద మీకు ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక ఇంకో పాయింట్ చెప్తాను, ఏంటంటే ఆడ్ ఫంక్షన్స్ అండ్ ఈవెన్ ఫంక్షన్స్. లైక్ వాట్ ఆర్ ఆడ్ ఫంక్షన్స్? బ్లాక్ పెన్ పెట్టిపోయి బ్లూ పెన్నే పెట్టాను, మళ్ళీ నేను బ్లాక్ పెన్ అది. ఓకే పోనండి. ఆడ్ ఫంక్షన్స్, ఆడ్ ఫంక్షన్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు సైన్ తీటా ఉందనుకో, సైన్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్స్ టు మైనస్ సైన్ తీటా. ఈ ఫంక్షన్స్ ఆడ్ ఫంక్షన్స్ అంటారు. ఈవెన్ ఫంక్షన్స్కి ఏంటంటారు? ఈవెన్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఈవెన్ ఫంక్షన్స్ అంటే లైక్ కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్స్ టు కాస్ తీటా. అంటే ఈ నెగిటివ్ని ఇది మింగేస్తుంది, కాస్ అనేది మింగేస్తుంది, ఇది మింగలేదు. ఓకే, ఎవరైతే మింగలేరో ఆల్ ఆడ్ ఫంక్షన్స్. ఓకే, ఇప్పుడు లైక్ సిమిలర్లీ కాస్ tan ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్స్ టు మైనస్ tan తీటా. కొసికెంట్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్స్ టు మైనస్ కొసికెంట్ తీటా. సీకెంట్ అనేది మళ్ళీ ఇక్కడ వస్తుంది, సీకెంట్ తీటా. కాట్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్స్ టు మైనస్ కాట్ తీటా. అంటే 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఈవెన్ ఫంక్షన్స్ ఈ రెండే అనమాట, మిగతావన్నీ ఆడ్ ఫంక్షన్స్. ఈ మీరు ఎలా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు ఇది 4 కోఆర్డినేట్స్, ఇదో లైన్. ఇప్పుడు మీరు యాంగిల్ ఇలా మెజర్ చేస్తే యాంగిల్ పాజిటివ్ తీసుకుంటాం, అంటే యాంటీ క్లాక్ వైజ్ మెజర్ చేస్తే యాంగిల్ పాజిటివ్ తీసుకుంటాం. క్లాక్ వైజ్ మెజర్ చేస్తే ఉల్టా మెజర్ చేస్తే యాంగిల్ నెగిటివ్ తీసుకుంటాం. అంటే ఏంటి? లైక్ ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి. ఓకే, ఇది ప్లస్ తీటా కింద తీసుకుంటాం, ఇది మైనస్ తీటా కింద తీసుకుంటాం. ఓకే, దాని అర్థం ఇది. ఇప్పుడు ఇది ఎక్కడ పనికి వస్తుంది అంటే చెప్తాను. ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాను కదా, లైక్ ఇవన్నీ చెప్పాను కదా, లైక్ ఇవన్నీ చెప్పాను కదా, దీని ప్రూఫ్ చెప్తాను ఇప్పుడు. లైక్ దీని ప్రూఫ్స్ చెప్తాను. ప్రూఫ్స్ ఇప్పుడు ఇది వింటే మాత్రం చాలా బాగుంటుంది. మీరు స్కిప్ చేసి వచ్చి ఈ పార్ట్, కాకపోతే వింటే మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఒక బ్రీఫ్ ఐడియా వచ్చేస్తుంది. మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ చెప్తున్నప్పుడు మీరు ఫటాఫట్ చేసి వచ్చేదేనా. ఇప్పుడు మీకు ఫ్యాక్ట్ చెప్తాను. ఫ్యాక్ట్ ఇది ఎవరు నాకు చెప్పలేదు, నేనే చదువుకొని తెలుసుకున్నాను. మేబీ ఎవరిని చెప్తే చాలా మంచిది, నేను చెప్తాను కాబట్టి వినండి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇదొక క్వాడ్రంట్, 4 క్వాడ్రంట్స్ కదా. ఇదో లైన్, ఈ లైన్కి ఎక్స్టెండ్ చేయండి, ఇదో లైన్. ఓకే, అంటే 4 క్వాడ్రంట్స్ 4 లైన్స్ అనమాట. అలాగనుకోండి, ఇది 1 లైన్, ఇది 1 లైన్, కానీ 4 క్వాడ్రంట్స్ 4 లైన్స్. ఓకే, ఇది దీంతో టీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి, ఇది దీంతో టీటా యాంగిల్, ఇది కూడా దీంతో టీటా, ఇది కూడా దీంతో టీటా. ఓకే, ఇప్పుడు ఒక ఆశ్చర్యమైన మాట ఏంటంటే, ఈ లైన్ పైన ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లైక్ ఎగ్జాంపుల్ సైన్ తీటా తీసుకో. సైన్ తీటా ఎంత? ఎక్స్ అనుకో. ఓకే, సైన్ తీటా అంటే ఇది బేస్ లైన్ కదా, సో ఇక్కడ నుంచి యాంగిల్ తీటా మెజర్ చేస్తున్నాం, ఇది తీటా. ఓకే, ఇక్కడ యాంగిల్ ఏంటి అవుతుంది? సైన్ ఆఫ్ సమ్ యాంగిల్ అవుతుంది చెప్తాను. ఇక్కడ కూడా ఎక్స్ అవుతుంది, ఇక్కడ కూడా సైన్ వాల్యూ ఎక్స్ అవుతుంది, కాకపోతే మైనస్ అవుతుంది ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్. అండ్ ఇక్కడ కూడా సైన్ ఎక్స్ అవుతుంది, కాకపోతే నెగిటివ్ 4th క్వాడ్రంట్ కాబట్టి. అంటే చూసారా, ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్. అంటే సపోజ్ ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, సైన్ వాల్యూ 1/2 లేదా -1/2 ఎన్ని క్వాడ్రంట్స్లో ఉన్నాయంటే 4 క్వాడ్రంట్స్లో ఉంటాయి. అంటే ఇక్కడ 1/2 ఉంటుంది, ఇక్కడ 1/2 ఉంటుంది, ఇక్కడ -1/2 ఉంటుంది, ఇక్కడ -1/2 ఉంటుంది. 4 క్వాడ్రంట్స్లో అలా ఉంటుంది. ఓకే, ఇది కట్ చేసేద్దాం ఈ మాట. అండ్ ఇప్పుడు మీకు చెప్పాలి, చాలా అమేజింగ్ మాట ఇది. ఓకే, ఇక్కడ యాంగిల్ ఏట్ అవుతుంది, ఇక్కడైతే ఈ లైన్, అంటే ఈ లైన్ మీద యాంగిల్ అయితే టీటా అయింది, ఈ లైన్ మీద యాంగిల్ ఏట్ అవుతుంది, ఇక్కడ నుంచి మెజర్ చేయాలి కదా. సో పై మైనస్ తీటా, అంటే ఇది మొత్తం పై, ఇది మైనస్ చేస్తే మైనస్ తీటా, అంటే ఇది పై మైనస్ తీటా. ఓకే, ఇదేటవుద్ది? పై ప్లస్ తీటా అవుద్ది కదా,
పై ప్లస్ తీటా, ఇక్కడ నుంచి మొత్తం ఇది 2π మైనస్ తీటా, 2π మైనస్ తీటా, 2π మైనస్ తీటా. ఓకే ఇది. సో దీన్ని బట్టి మీకు ఏట కనిపిస్తుంది ఇది, దీన్ని బట్టి మీకు ఏట అర్థమవుతుంది, లైక్ ఈ సైన్ పై మైనస్ తీటా ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ అంటే సైన్ తీటా, సైన్ తీటా. సైన్ పై ప్లస్ తీటా ఏంటి, మైనస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ తీటా. సైన్ 2π మైనస్ తీటా ఏంటి, మైనస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ తీటా. ఎక్స్ అంటే సైన్ తీటా. ఇది ఎక్కడ చూసినట్లేదా, ముందే చెప్పాం కదా, పై ఉంది, పై ప్లస్ ఆర్ మైనస్ తీటా అయితే ఫంక్షన్ మారుతూ సైన్ కింద వచ్చింది, టీటా టీటా వేస్తాం. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ ఎలా తెలుస్తుంది, ఇదే కోఆర్డినేట్. పై మైనస్ తీటా అంటే పై మైనస్ తీటా సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి పాజిటివ్. ఓకే, పై ప్లస్ తీటా, పై 180 కాబట్టి ఫంక్షన్ మారదు, మారలేదు, సైన్ కింద ఉంది, టీటా టీటా వేస్తాం. నెగిటివ్ ఎలా తెలుస్తుంది, థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి, థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్ వచ్చింది, సో సైన్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వేసాం. 2π మైనస్ తీటా, 2π అంటే 180 తాలూకు మల్టిపుల్ అయితే, 180 తాలూకు మల్టిపుల్ అయితే ఏటవుతుంది, ఫంక్షన్ మారదు, ఫంక్షన్ మారలేదు, టీటా టీటా వేస్తాం. నెగిటివ్ పాజిటివ్ ఎలా తెలుస్తుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి సైన్ నెగిటివ్. సో చూసినట్లేదా, సో ఇదే వన్ టైప్ ఆఫ్ ప్రూఫ్ అనమాట. ఇది 4 క్వాడ్రంట్స్ కదా, లైన్ సరిగ్గా గీయలేదు నేను, ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు చూడండి, లైక్ ఇప్పుడు సపోజ్ ఇది 30 డిగ్రీ, ఇది 30 డిగ్రీ, ఇది 30 డిగ్రీ, ఇది 30 డిగ్రీ అనుకోండి. ఓకే, ఇక్కడ సైన్ తాలూకు యాంగిల్ ఏట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 30 డిగ్రీ, ఎంత 1/2, రైట్. ఇప్పుడు ఎక్కడ ఏట్ అవుతుంది సైన్ వాల్యూ, ఇక్కడ సైన్ వాల్యూ ఏట్ అవుతుంది, సైన్ 180 మైనస్ 30 అంటే 150, ఇది కూడా 1/2 అవుతుంది. సైన్ 180 ప్లస్ 30 అంటే ఎంత 210, ఇది కూడా ఇది మైనస్ 1/2 అవుతుంది. ఇది సైన్ 360 మొత్తం 360 కదా, 360 మైనస్ 30 అంటే 330, ఇది కూడా మైనస్ 1/2. వావ్, వెరీ అమేజింగ్. మీకు ఒక మంచి మాట చెప్తాను చూడండి, సైన్ 330 ఉంది కదా, సైన్ 330కి ఎలా రాసుకోవచ్చు అంటే ఎలా కనిపెట్టచ్చు దీని వాల్యూ, ఎలా అయితే మీరు కనిపెట్టండి. ఓకే, కాకపోతే చూడండి, సైన్ 330 అంటే ఏంటి, ఇది రైట్, 360 మైనస్ 30 కదా, రైట్, ఇది 330, 360 మైనస్ 30. సో మీరు సైన్ 330కి మైనస్ 30 కింద కూడా రాసుకోవచ్చు కదా, లైక్ ఇప్పుడు సైన్ 330కి నువ్వు మైనస్ 30 కూడా రాసుకోవచ్చు. నేను అందుకే చెప్పాను ఈ మాట, ఇది ప్లస్ సీట్ అయితే మైనస్ సీట్ అని ఎందుకు చెప్పాను అంటే, మనం క్లాక్ వైజ్ వెళ్తే మైనస్ సీట్ అని తీసుకుంటాం. లైక్ ఇప్పుడు నువ్వు మనకి రావాల్సింది లాస్ట్కి ఈ లైన్ మీద, ఈ లైన్ మీద నువ్వు ఎలాగొచ్చినా ఆన్సర్ సేమ్ వస్తుంది. నువ్వు మళ్ళీ ఇలాగొచ్చావు, మళ్ళీ చుట్టూ తిరిగిరా, మళ్ళీ చుట్టూ తిరిగిరా, మళ్ళీ చుట్టూ తిరిగిరా, ఆన్సర్ వాల్యూ ఈ లైన్ మీద సేమే వస్తుంది. సో నువ్వు ఎలా వచ్చినా లేకపోతే ఎలాగొచ్చినా సేమ్ వస్తుంది వాల్యూ. నువ్వు ఇలా తిరిగి రావడం కన్నా బెటర్ ఇలా మైనస్ 30 కింద రావచ్చు కదా. సో సైన్ 30 ఇది మైనస్ 30 అయింది. సో మైనస్ 30 అంటే ఇది ఆడ్ ఫంక్షన్ కాబట్టి సైన్ అది మైనస్ బయటకు వెళ్ళిపోద్ది, మైనస్ 1/2. సింపుల్, ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 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 సైన్ 270 చెప్తాను. 270 అంటే ఏంటి, రైట్కి ఇది కదా 270 అంటే, ఈ లైన్ 270. ఇలా రాకుండా నువ్వు ఇలా రా, ఇదంతా మైనస్ 90 కదా. ఇది నువ్వు 270 ఇలా రాకుండా, ఇలా మొత్తం రాకుండా ఇలా రా. సో సైన్ 270 ఈక్వల్స్ ఏంటి, సైన్ మైనస్ 90 అంటే మైనస్ సైన్ 90 అంటే -1. ఓకే, అర్థమైందా. ఇది ఇప్పుడు ఒకటి చెప్తాను, లిటరలీ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ చేసినప్పుడు మీకు ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది. చాలామంది తెలిసి ఉందా లేదు, నాకైతే తెలియదు కాబట్టి, ఒక టైం నేను చదివినప్పుడు తెలియదు కాబట్టి, నేను చేస్తూ తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు సైన్ తీటా కదా, సైన్ తీటాకి ఈ యాంగిల్కి మీరు మార్చుకోవచ్చు. మార్చిన ఈ వాల్యూ సేమ్ ఉంటుంది. అంటే ఎలా మార్చచ్చు అంటే, సైన్ తీటాకి ఈ తీటాకి మీరు ప్లస్ ఆర్ మైనస్ 360 చేసినా పర్లే. నువ్వు యాడ్ 360 చెయ్యి లేదా మైనస్ 360 చెయ్యి, వాల్యూ మారదు. కాస్ తీటా
కాస్ తీటా, ఈ కాస్లో ఉన్న యాంగిల్కి 360 యాడ్ అయినా చెయ్యి లేదా మైనస్ అయినా చెయ్యి, వాల్యూ మారదు. ఇది 1/2 వస్తే దీని వాల్యూ కూడా 1/2 వస్తుంది. అలా ఇప్పుడు ట్యాన్ తీటా సిమిలర్లీ ఈ తీటాకి నువ్వు ప్లస్ ఆర్ మైనస్ 360 చేసుకోవచ్చు, సింపుల్. అలా మిగతావన్నీ కొసికెంట్ తీటా ఈక్వల్స్ టు కొసికెంట్ తీటా ప్లస్ 360, సీకెంట్ తీటా ఈక్వల్స్ టు సీకెంట్ తీటా ప్లస్ ఆర్ మైనస్ 360, కాట్ తీటా ఈక్వల్స్ టు కాట్ తీటా ప్లస్ ఆర్ మైనస్ 360. ఓకే, ఇది నిజంగా లిటరల్లీ మ్యాజిక్ అంటే మ్యాజిక్ అనమాట. అంటే చెప్తాను, అంటే నేను చేసినప్పుడు చాలా కష్టపడి చేసేవాడిని. ఇది వాడితే ఈజీగా అయిపోయి సమ్లో. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు వచ్చింది చెప్తాను. ఇలా ఎందుకు వచ్చింది, ఇప్పుడు సపోజ్ టీటా ఇది అంతనా, టీటా ఇది సైన్ తీటా, ఇది నువ్వు సైన్ తీటా రాకుండా నువ్వు సైన్ తీటా ప్లస్ 360 చెయ్యి. ఇప్పుడు టీటా వచ్చావు ప్లస్ 360 చెయ్యి, మళ్ళీ ఈ లైన్కి వచ్చావు కదా, అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఇది సైన్ తీటా, మళ్ళీ చెప్తాను చూడండి, ఇది తీటా, ఇక్కడ తీటా, మీరు మళ్ళీ చుట్టూ తిరిగి 360 తిరిగి మళ్ళీ ఇక్కడ రావండి, మళ్ళీ ఈ లైన్ పైన వచ్చావు కదా, సో వాల్యూ మారదు కదా, ఎందుకంటే ఈ లైనే కదా. మళ్ళీ చుట్టూ తిరిగి 360 రా, మళ్ళీ చుట్టూ తిరిగి 360 రా, మళ్ళీ తిరిగిరా, ఏట్ అవ్వదు. అంటే నువ్వు 360 కాకుండా 360 ఇంటూ ఎన్ అని కూడా రాసుకోవచ్చు. అంటే 360 ఇంటూ ఎన్ అంటే 360 ఇంటూ 2, 360 ఇంటూ 3, 360 ఇంటూ 4, అంటే ఎన్నిసార్లు తిరిగి వచ్చినా నువ్వు ఈ లైన్ పైకే వస్తావు. సో వాల్యూ అనేది మారదు, అర్థమైందా? ఇప్పుడు సైన్ 330 ఉందనుకోండి, మళ్ళీ ఆ ఎగ్జాంపుల్. అంటే ఇది ఎప్పుడు వాడతామంటే, ఈ యాంగిల్ ఎప్పుడైతే చాలా పెద్దది ఇచ్చారు అనుకోండి, నువ్వు మైనస్ 360 చేసుకున్నావు అనుకో, చిన్న యాంగిల్కి వెళ్ళిపోతావు కదా. ఇప్పుడు ఈ 330 ఉంది, ఈ 330కి నువ్వు ఈ యాంగిల్కి మైనస్ 360 చేసుకోవచ్చు కదా చెప్పినట్టు. ఓకే, చేస్తే అవుతుంది -30 అవుతుంది. ఓ వా, మళ్ళీ అదే వచ్చింది, రైట్. ఇప్పుడు లైక్ సైన్ 405, ఈ సైన్ 405కి నువ్వు ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్కి -360 చేసుకోవచ్చా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు -360 చేస్తే వస్తుంది, సైన్ 45 వస్తుంది. ఓ వావ్, ఎంత ఇది చూడు. నువ్వు 405 ఉంటావు, ఎలా వస్తుంది అనుకుంటావు, నువ్వు -360 చేస్తే ఆటోమేటిక్గా అయిపోద్ది, సింపుల్. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 750, ఓకే, సైన్ 750 అనుకో, సైన్ 750 నువ్వు -360 చెయ్యి, సైన్ 750 -360 చేస్తే వస్తుంది, సైన్ 390 వస్తుంది. ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ నువ్వు 360 మైనస్ చేయొచ్చు, అంటే సైన్ 30, రైట్, 1/2. నువ్వు వెయిట్ చేసావు, ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్కి నువ్వు 360 ఇంటూ 2 టైమ్స్ మైనస్ చేసావు అనమాట. అంటే నువ్వు ఇక్కడ రాసినట్టు మీరు ఇలా రాసుకోండి, 360 ఇంటూ ఎన్ అని రాసుకోండి. 360 ఒకసారి కాదు, నువ్వు 360 ఒకసారి 2 సార్లు, 3 టైమ్స్, అంటే 360 ఇంటూ 3, 360 ఇంటూ 4 ఎన్నిసార్లు చేసుకోవచ్చు, యాంగిల్ సేమ్. ఓకే, సో ఇప్పుడు నువ్వు నోట్ చేయాల్సిన మాట ఏంటంటే, నోట్లో రాసుకోండి, అందరూ నోట్లో రాసుకోండి. ఏంటంటే కి సైనే కాదు, ఇప్పుడు ఏదైనా ట్రిగ్నోమెట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ తీసుకున్నాను, కాస్ అయిన పర్లేదు, సెకండ్ ఏదైనా పర్లేదు, ఈ మధ్యలో ఈ లోపల ఈ యాంగిల్ ఇచ్చాడు కదా, ఎప్పుడు కూడా ఈ యాంగిల్కి మీరు ట్రై టు బ్రేక్ ఇట్ యాజ్ nπ ప్లస్ తీటా, nπ ప్లస్ ఆర్ మైనస్ తీటా, ఆర్ nπ/2 ప్లస్ ఆర్ మైనస్ తీటా. అంటే మీరు π ప్లస్ ఆర్ మైనస్ తీటా లేదా π/2 ప్లస్ ఆర్ మైనస్ తీటా కింద బ్రేక్ చేసుకొని రాయొచ్చు, రాస్తే మీరు అవన్నీ వాడచ్చు అనమాట. లేదా ఎన్ అంటే జనరల్గా ఇలాగే ఉంటుంది, అంటే మీకు అంత పెద్ద యాంగిల్స్ ఏమి ఇచ్చారు, π ప్లస్ తీటా కింద మారుస్తే అయిపోద్ది. ఫిజిక్స్లో అయితే, మ్యాథ్స్లో అయితే ఇది ఇలా మారుస్తే మీకు సింపుల్ అయిపోతుంది అనమాట. ఇది నోట్ పాయింట్. ఇప్పుడు ఒక స్పెషల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడబోతున్నాం. స్పెషల్ ఏంటి స్పెల్లింగ్ రైటేనా, SPACIL. ఓకే, స్పెషల్ ట్రయాంగిల్ ఫిజిక్స్లో అందరికన్నా చాలా ఇంపార్టెంట్ ట్రయాంగిల్ అనమాట. చాలా దగ్గర, చాలా సమ్స్లో ఎన్ని లెక్కే లేవు, ఆ సమ్లు అన్నీ ఉంటాయి ఈ ట్రయాంగిల్ మీద, అంటే సమ్స్ మాత్రం యూజ్ అవుతుంది. ఇవి ఆ ట్రయాంగిల్ ఏంటి, ఇట్స్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తాలూకు సైడ్స్ 4, 3 and 5, 4, 3 and 5. అండ్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఏంటి, ఇక్కడ ఉన్న యాంగిల్ 3 ఆపోజిట్లో 37, 4 ఆపోజిట్లో 53. ఈ ట్రయాంగిల్ మీరు బట్టి పట్టేయండి.
3 4 5 53 37 ఈ ట్రయాంగిల్ మీరు బట్టి కొట్టియండి. ఓకే, అంటే పెద్ద చిన్న నంబర్ ముందు చిన్న యాంగిల్, పెద్ద నంబర్ ముందు పెద్ద యాంగిల్, అలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీన్ని బట్టి ఏటైంది sin 37 ఏంటి, sin 37 p/h 3/5, sin 53 ఎంత, ఇప్పుడు sin 53 ఏంటి p/h అంటే p ఇప్పుడు ఇది అవుద్ది 4/5. సిమిలర్లీ cos 37 ఏంటైంది, cos 37 p/b 3/4, cos 53 sorry I'm very sorry guys, b/h ఓకే, b/h cos 53 ఏంటైంది b, ఇప్పుడు 53 కోసం b/h 3/5. ఓకే, సింపుల్. ఈ యాంగిల్స్ మీరు డైరెక్ట్ గుర్తుంచుకున్న చాలా బెనిఫిట్, ఎందుకంటే గడి చేయాల్సిన పని. ఇప్పుడు 37 అయితే sin 37 అయితే 3/5 గుర్తుండిపోవాలి, cos 37 అయితే 4/5 గుర్తుండిపోవాలి. ఓకే, 53 అయితే 4/5, cos 53 అయితే 3/5, ఇలా గుర్తుంటే చాలా మంచిది, చాలా. ఇప్పుడు నోట్లో ఏంటి, ఇప్పుడు మీకు ఇస్తాను అనుకో, ఇఫ్ sin θ ఈక్వల్స్ టు 4/5 అని, దెన్ what are the lengths of sides of triangle? ఇలా అడిగాడు అనుకోండి, అందరూ ఏం చేస్తారు, కొంతమంది 4/5 కదా, sin θ 4/5 కదా, అంటే p/h. ఓకే, సో lengths are 4 and 5 యూనిట్స్, అంటే మీటర్ అయితే మీటర్, సెంటీమీటర్. తప్పు ఎందుకు, అరే బాయ్ ఇది రేషియో. ఇప్పుడు సమ్ చెప్తాను, బికాస్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో, లైక్ 50 సెంటీమీటర్ 40 సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు ఇది 5 4 అయిందంటే ఇది పక్కా 3 అవుతుంది కదా, మీకు తెలుసు. ఇది 30 సెంటీమీటర్. ఇప్పుడు దీని సైన్ తీయడం చెప్పరా, 4/5. సో నువ్వు 5 యూనిట్స్ 4 యూనిట్స్ 5 యూనిట్స్ ఎలా చెప్తావు, దీన్ని కూడా దీని 40 దీని 50, 4 5 అని ఎలా చెప్తావు. ఇప్పుడు చూడు, సపోజ్ నువ్వు ఇంకో ట్రయాంగిల్ తీసుకో అనుకో, 500 సెంటీమీటర్ 500 మీటర్ 400 మీటర్ 300 మీటర్, దీని సైన్ తీయడం చెప్పరా. దీని సైన్ తీయడం ఏంటైంది 4/5. అరే దీనిది 4/5, దీనిది 4/5. ఇప్పుడు సపోజ్ నువ్వు అంత ఎందుకు ఈ ట్రయాంగిల్ తీసుకున్నావు అనుకో, లైక్ 5 20 కాక 25 సెంటీమీటర్. ఓకే, 20 సెంటీమీటర్ అండ్ 15 సెంటీమీటర్, లైక్ ఇలా తీసుకున్నాం అనుకో. ఇప్పుడు దీని చెప్పు, ఈ తీట, దీని సైన్ తీట ఎంత, p 20/h ఎంత, 4తో క్యాన్సిల్ చేయి, 5తో క్యాన్సిల్ చేయి, 4/5. మరి దీనిది 4/5 వచ్చింది. సైన్ తీటా 4/5 అయితే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి, నువ్వు చెప్పలేవు. నీకు పర్టికులర్ ట్రయాంగిల్ ఇచ్చేస్తే నువ్వు సైన్ తీటా 4/5 అని చెప్పగలవు. కాకపోతే సైన్ తీటా 4/5 అని చెప్తే పర్టికులర్ ట్రయాంగిల్ అని చెప్పలేవు, ఎందుకంటే బోల్డ్ ట్రయాంగిల్స్ వచ్చేస్తాయి. రేషియో తీసినప్పుడు కట్ అయిపోతాయి కదా పైన కింద. బట్ ఇప్పుడు నువ్వు ఇలా చెప్పగలవు కన్ఫర్మ్. అంటే ఇప్పుడు నీకు ఇఫ్ సైన్ తీటా నీకు 4/5 ఇచ్చాడు అనుకో, నువ్వు ఇది కన్ఫర్మ్గా చెప్పగలవు ఏంటంటే కి సైడ్స్ అనేవి 4 5 3 కదా, 4k 5k 3k అవ్వచ్చు అని. అంటే k ఇస్ కాన్స్టెంట్, రైట్, ఆర్ ఇంటెజర్ కాదు, ఏదైనా కాన్స్టెంట్. అంటే ఇప్పుడు సో నువ్వు ఇలా చెప్పగలవు, దెన్ లెంగ్త్స్ ఆర్ 4k 5k 3k యూనిట్స్ అని కన్ఫర్మ్ చేయగలవు. ఎందుకంటే ఇప్పుడు సైన్ తీటా వాల్యూ తీయు, 4k/5k 4/5 వచ్చింది, రైట్. నువ్వు ఇలా కన్ఫర్మ్ చేయగలవు. అంటే ఇప్పుడు ఇది కూడా అంతే కదా, రైట్. ఇప్పుడు దీనికి 10తో మల్టిప్లై చేసాను, k = 10. దీనికి 100తో మల్టిప్లై చేసాను, k = 100. దీనికి దేంతో మల్టిప్లై చేసాను, 5తో మల్టిప్లై చేశాను. 25 అంటే 5 × 5 4 × 5 3 × 5. దీనికి 5తో మల్టిప్లై చేశాను ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్కి. సో k = 5 వచ్చింది. సో నువ్వు ఇలా కన్ఫర్మ్ చేయగలవు. కానీ నువ్వు సైడ్స్ ఇదే అవుతుందని k వాల్యూ కన్ఫర్మ్ చేయలేవు, k ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ది లెక్చర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ.
హోప్ మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటాను. చాలా కష్టపడి చెప్పాను, కింద కూర్చున్నాను, కాల్ కూడా మటం వేసుకున్నాను కాబట్టి కాల్ నొప్పులేట్సే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాగా చదవండి. ఈ ట్రిగ్నోమెట్రీ మీద సమ్స్ ఎంత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ట్రిగ్నోమెట్రీ యాంగిల్ చేయొచ్చు, ఎంత నువ్వు ప్రాక్టీస్ చేస్తే అంత నీకు స్ట్రాంగ్ అవుతుంది, అంత నువ్వు ఫాస్ట్ అవుతావు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.